అధ్యాయంలో 13వ వచనాన్ని ధ్యానించేద్దామండి. 28వ అధ్యాయం సొలొమోను రాసిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానించేద్దాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మన వాటిని లైవ్ అవుతుంది, మధ్యలో ఎవరు కూడా మాట్లాడుతుందండి, దిక్కులు కూడా చూడద్దు. దేవుడు మరి ఒక మంచి చక్కటి వర్తమానాన్ని ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినందుకే చాలా జాగ్రత్తగా దేవుని మాటల్ని మనసులో పెడదాం. ఇక్కడ సామెతల గ్రంథంలో చాలా అనుభవం కలిగినటువంటి దావీదు కుమారుడు, ఇశ్రాయేలు దేశపు రాజుగా చేసిన సొలొమోను మహారాజు రాసిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. అక్కడ రాసిన మాట ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అని రాసి. ఇక్కడ పెద్ద కష్టపడకుండానే విషయం అర్థమైపోతుంది కదా. అతిక్రమములు అంటే ఏంటంటే తప్పులు, పొరపాట్లు, ఇంగ్లీష్ లో మిస్టేక్స్ అని రాశారన్నమాట. మిస్టేక్స్, దాన్ని మనకి కొన్ని మాటలు తెలుగు కంటే ఇంగ్లీష్ కొంచెం తొందరగా క్యాచ్ చేయొచ్చు. మిస్టేక్స్ అని రాశారు ఇంగ్లీష్ బైబిల్లో. అతిక్రమాలు అంటే మిస్టేక్స్ అన్నమాట. వాటిని దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే నెవర్ బి ప్రాస్పర్ అని రాసింది. ప్రాస్పర్ అంటే అర్థం ఏంటంటే వర్ధిల్లుట అని అర్థం, అంటే అభివృద్ధి చెందుట అని అర్థం. అసలు ఇక్కడ రాసిన మాట ఏంటంటే అభివృద్ధిలోకి రాడు అన్నమాట. ఇంకా ఏమంటే ఎవరైతే వాటిని ఒప్పుకొనుట అనే మాట కన్ఫెస్ అవుట అని అర్థం. ఎవరైతే వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో వాటి దేవుని యొక్క కనికరాన్ని పొందుతారు. కనికరంలో 2 మాటలు రాస్తున్నాయి. మరొక అవకాశం ఇవ్వబడుతుంది వాళ్ళకి, లేదంటే ఇంకొక ట్రాన్స్లేషన్ అయితే దయ చూపించబడుతుంది అన్నమాట వాళ్ళకి. దేవుని స్తోత్రాలు. నేను ఒకసారి ఒక కొటేషన్ చెప్పాను. ఏం చెప్పానంటే, మానవులందరూ కూడా పొరపాటు చేస్తారు, అందరూ కూడా పొరపాటు చేస్తారు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు విశ్వాసులు అవ్వాలి. దేవుని స్తోత్రాలు. మనుషులందరిలో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే వాటిని ఒప్పుకొని విశ్వాసి అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడతారనమాట. వాళ్ళు విశ్వాసులు. ఆ కొటేషన్ నేను ఒకసారి చెప్పాను. ఈ రోజు కూడా మన వాక్యంలో ఏంటంటే, అంటే మిస్టేక్స్ ని, పొరపాట్లని, లేకపోతే తప్పులను మనం ఎప్పుడైనా సరే దాచిపెట్టుట అనే మాటకి 2 మాటలు రాసిందండి ఇంగ్లీష్ లో. దాచిపెట్టుట అనే మాటలో తిరస్కరించుట అనే మాట ఉంది. రెండో మాట ఏంటంటే కవర్ చేసుకునుట అనే మాట రాసింది. దాచిపెట్టడం అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవడం అన్నమాట, వాటిని దాచిపెట్టడం. రెండో విషయం ఏంటంటే దాన్ని కవర్ చేసుకోవడం, అంటే తప్పుని కవర్ చేయడం అన్నమాట. అది ఒప్పుకోకుండా కవర్ చేసుకోవడం, లేకపోతే తప్పుని ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవడం. 2 పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. జాగ్రత్తగా ఈ మాటలు అర్థం. ఏమని రాస్తుందంటే, మనం ఎప్పుడైనా సరే మన మిస్టేక్స్ ఏం చేయాలంటే దాచిపెట్టకూడదు. దాచిపెట్టేవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు అని వాక్యం రాస్తుంది. మనం ఎప్పుడు కూడా మనవుడు ప్రతిసారి దేవుడు కూడా, నేను మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలా, దేవుడు సృష్టి చేసినప్పుడు ఏమన్నారంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. అంటే మీరు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండంలోనే అన్నారు ఆయన, 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అన్నారు, ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని దీవించింది ఎవరు? దేవుడే దీవించాడా? అందరూ కూడా ఇలా చెయ్యండి, మీరు చక్కగా బాగా వర్ధిల్లాలి, మీరు అభివృద్ధిలోకి రావాలి, మీరు అందరూ
ఉన్న చోట ఉండకూడదు, మీరు బాగా ఫలించాలి, ఎందుకు ముందుకంటే తర్వాత సంవత్సరాలు ఇంకా బాగుండాలి. దేవుడు అలా సృష్టిలో మనల్ని చేసిన తర్వాత దేవుడు ఆ విధంగా మానవుల్ని దీవించాడు. అయితే బైబిల్లో రాసుందండి వాళ్ళు వివిధ తంత్రాలు కల్పించుకున్నారని. అయితే ఈ రోజు జాగ్రత్తగా వినండి, మనం ఎప్పుడైనా సరే మన జీవితాల్లో మన అతిక్రమాలను, మిస్టేక్స్ ని, పొరపాట్లని దాచిపెట్టుకున్నట్లయితే వర్ధిల్లము, ప్రాస్పరిటీ అనేది రాదు, అభివృద్ధిలోకి రాలేము. అంతే తప్ప ఇక్కడ బైబిల్ మీరు మిస్టేక్స్ చేశారు కాబట్టి మీరు అసలు మనుషులు కాదనలేదు. ఇక్కడ మనుషులు అందరిలో కూడా పొరపాట్లు ఉన్నాయని నేను ముందే చెప్పాను. అయితే ఒప్పుకునేవాడు విశ్వాసి అని చెప్తున్నాను. ఈ రోజు మన ప్రసంగంలో కూడా అతిక్రమాలు, పొరపాట్లు చేయడం అనేది జరిగినప్పుడు వాటిని దాచిపెట్టకుండా ఉంటే మనం వర్ధిల్లుతాం. దేవుడు ఆదికాండం 1:28 ప్రకారం ఇచ్చినటువంటి దీవెన మనం పొందుతాం. వాటిని ఒప్పుకొని దాచిపెడితే మనం వర్ధిల్లం గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొనుట అనే మాటని ఫర్సేక్ అని రాసనమాట. అంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, కన్ఫెస్ అవ్వాలన్నమాట. ఇంగ్లీష్ లో కన్ఫెస్ ఫర్సేక్ అని ఉంటుంది. అంటే ఒప్పుకొనుట, రెండవ మాట విడిచిపెట్టుట. చాలా సింపుల్ పాయింట్లు ఆయన చెప్పి అలా చేస్తే దేవుడు కనికరం చూపిస్తాడట మన మీద, మనకి ఇంకొక అవకాశం ఇస్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఇంకో అవకాశం కావాలా వద్దా? పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు చేయను, అది కావాలా వద్దా? అది కావాలంటే ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. అది అందరిలో కూడా వస్తుంది ఖచ్చితంగా, అది ఎవ్వరు కూడా రాదు అని అనుకోవద్దు. కాబట్టి ఈ రోజు దేవుని వాక్యాన్ని బట్టి ఇది కొన్ని మాటలు బైబిల్లో నుంచి నేను మీకు చూపిస్తాను. ఎవరు అతిక్రమాలను దాచిపెట్టి వర్ధిల్లకుండా పోయారు? కొంతమంది బైబిల్లో మిస్టేక్స్ ని దాచిపెట్టేసుకుని వర్ధిల్లలేదు. దేవుడిచ్చిన 1:28 ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోలేం. కొంతమంది వాళ్ళ పొరపాట్లని ఒప్పుకున్నారు, తర్వాత విడిచిపెట్టారు, తర్వాత దేవుని కనికరం పొందుకున్నారు, దేవుడి దగ్గర నుంచి ఇంకొక అవకాశం తీసుకున్నారు. దేవుడికి స్తోత్రాలు. మనం కానీ అక్కడ ఉన్నాం అనుకోండి, నేను అసలు ఒప్పుకోనండి, నేను అసలు అట్లా నేను ఒప్పుకోనండి, అయిపోయిందండి, వాళ్ళని అలాగా అన్నారు, వాళ్ళని ఇలా చేశారు, నేను ఇంకా రెండోసారి వాళ్ళు అసలు ఒప్పుకోను అని మనం ఎంత వాదిస్తుంటామా. దేవుడు అంటున్నాడు నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తానంటున్నాడు. ఒప్పుకుని విడిచిపెడితే నీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. నేను అసలు క్షమించనండి ఎవరిని, నేను ఎవరిని కూడా ఒప్పుకోనండి, నాకు ఎంతైనా చెప్పండి, మీరు ఈ మాటలు వినాలని వెళ్ళలేదా, నాకు ఎంతైనా చెప్పండి, నేను అసలు ఈ మాట దగ్గర ఇక్కడే నిలబడతాను అంటారా? దేవుడు అంటున్నాడు ఒప్పుకుని విడిచిపెట్టేస్తే అతిక్రమాలు, ఆ పొరపాట్లు ఏంటో వాటిని ఒప్పుకుని విడిచిపెడితే అట దేవుడు మన మీద దయ చూపిస్తాడు. ఇంగ్లీష్ లో మెర్సీ అని రాస్తుంది. దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, నీకు మరొక గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో కొన్ని శ్రేష్టమైన మాటలు బైబిల్లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఆదాము అవ్వ ఇద్దరిలో కూడా ఏం జరిగిందంటే ఒక పొరపాటు జరిగింది. ఏంటంటే ఆ మధ్యలో ఉన్న చెట్టు యొక్క ఫలాన్ని తినొద్దు అని చెప్తే ఏం చేశారు, అవ్వ తిని మళ్ళీ ఏం చేసిందంటే తన భర్తకు కూడా ఇచ్చింది. అప్పుడు దేవుడు తింటూ వచ్చినప్పుడు ఎందుకు వీరు ఇలా చేశారు అని అడిగినప్పుడు ఆదాము అన్న మాట ఏంటంటే నువ్వు ఇచ్చిన ఈమె నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. ఒకవేళ వాళ్ళిద్దరు ఆమె మందంటే ఆ సర్పము నా దగ్గరకు వచ్చి మాట్లాడటం వల్ల నేను తిన్నానని అవ్వ అనింది. ఆదామని ఆయన అన్నాడు నువ్వు చేసిన ఆవిడ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను అని చెప్పారు. ఇద్దరు కూడా కన్ఫ్యూస్ అవ్వలేదు అనమాట. అంటే వాళ్ళ యొక్క పొరపాటుని ఆ తినవద్దు అన్న పండుని తిన్నారు అనే దానికంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే చెయ్యొద్దు అని బైబిల్ చెప్పిన మాట ప్రకారం దానికి విధేయత చూపకుండా చేశారు. బైబిల్ రాసింది ఆజ్ఞానిక్రమమే పాపం. కొన్ని వాళ్ళలో ఒక్కళ్ళైనా సరే లేదు ఇలా జరిగిన మాట వాస్తవమే, మేము తప్పు
తప్పే చేశాము అని అన్నట్లయితే ఏమవును? అందుకని చెప్పి ఆదాముకి శాపం, ఆదికాండం 3వ అధ్యాయంలోనే స్టార్ట్ అయింది కదా, అవ్వకి కూడా శాపం. ఇవన్నీ కూడా బైబిల్లో దేవుని యొక్క సహవాసం నుంచి బయటకు వచ్చేసారు. పాపం అనేది మొట్టమొదటిసారిగా భూమి మీదకి ప్రవేశించింది అనమాట. కాబట్టి అతిక్రమాలు, ఎగ్జాంపుల్ నేను వాళ్ళిద్దరికి చెప్పాను. అతిక్రమాలు అంటే పొరపాట్లు. అతిక్రమాలు అని అంటే ఏవో పెద్ద పెద్ద పాపాలు అనే మైండ్ లో రానివ్వకండి. అసలు ఏదైనా మిస్టేక్ అని చేస్తే, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా మిస్టేక్ అనేది జరిగినప్పుడు వాటిని మనం దాచిపెడితే వర్ధిల్లమండి. అంటే అభివృద్ధిలోకి రాము. వాటిని దాచిపెడితే మనం ముందుకు వెళ్ళం. వాటిని దాచిపెడితే అభివృద్ధిలోకి మనం వెళ్ళం. మనము వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుకుంటాం. నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది నయోమి. ఋతు గ్రంథం తీయండి. ఋతు గ్రంథంలో నయోమి చేసిన పనులు నేను మీకు చెప్తాను. ఏ విధంగా అతిక్రమాలని ఒప్పుకోకుండా దేవుని యొక్క వర్ధిల్లుట అనే దాన్ని పోగొట్టుకుంది నయోమి. ఋతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూస్తే గనక మరి బెత్లెహేములో చాలా కరువు వచ్చిందట. ఋతు గ్రంథంలో మనం చూస్తాము. అప్పుడు న్యాయాధిపతులు వెళ్తా ఉన్నప్పుడు ఆ ఊర్లో మరి బెత్లెహేములో ఒక ఫ్యామిలీ ఉంది. అంటే చాలా మంది ఉన్నారైతే వాళ్ళలో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరు? నయోమి, తన భర్త, తన 2 కొడుకులు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఉంటే అందరూ చాలా కరువు వచ్చేసింది. బెత్లెహేములో చాలా కరువు వచ్చేటప్పటికి వెంటనే నయోమి భర్తకు ఒక సలహా ఇచ్చింది అనమాట. ఏం చెప్పిందంటే, ఇక్కడ బాగా కరువు వచ్చింది కదా, ఎలీమెలెకు అనేటువంటి ఆయన తన భర్త, మగ్లోను కిల్యోను అనే ఆయన 2 వాళ్ళ పిల్లలు అనమాట. ఈవిడ పేరు నయోమి. వీళ్ళందరూ తన భర్తతో, ఏమండి బెత్లెహేములో చాలా కరువు వచ్చింది కాబట్టి ఈ ఊరిని విడిచిపెట్టి అక్కడ మోయాబు అనే దేశానికి వెళ్దామండి. మోయాబు దేశం చాలా బాగుంది. అక్కడ కూడా బాగా అభివృద్ధి చెందారు. మనకి తినడానికి ఉండటానికి కూడా చక్కగా ఉంటుందని చెప్పి మొత్తానికి భార్య మరి భర్త 2 కొడుకులని తీసుకుని ఈ నలుగురు మాత్రము బెత్లెహేములో నుంచి మోయాబు అనే దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబు దేశపు స్త్రీలతో వివాహం చేసింది. మోయాబు దేశానికి చేసిన స్త్రీలతో 2 కొడుకులకి పెళ్లి చేసింది అన్నమాట. సో చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి 2 కొడుకులు కూడా చనిపోయిన తర్వాత ఇక ఈమెకు ఒక విషయం తెలిసింది. ఏమనంటే, బెత్లెహేము ఇప్పుడు చాలా బాగుంది. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న బెత్లెహేములో పంటలు బాగా పండుతున్నాయి. ఇప్పుడు చక్కటి పంటలు వస్తున్నాయంట. అందరూ ధనవంతులు అయిపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు తినడానికి లోటు లేదు, ఉండటానికి లోటు లేదు అనే కబురు నయోమి చెవుల్లోకి పడింది. అప్పుడు చెప్పింది, మరి ఇప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారు? కోడలిద్దరు తన మాత్రమే ఉన్నారు. సరేనని చెప్పి మొదటి అధ్యాయంలో వెనక్కి బెత్లెహేములోకి వచ్చింది. అక్కడ వచ్చేటప్పుడు 2 నిల్చోబెట్టి ఏం చెప్పిందంటే, మీరు మా దేశంలోకి రావద్దు అని చెప్పింది. జాగ్రత్తగా, మీరు ఎక్కడికి రావద్దు? మా దేశంలోకి, బెత్లెహేముకి రాకండి. మీరు మోయాబు దేశం కదా, మీరు దేశంలో ఉండిపోండి. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఒకవేళ నేను చేయాలనుకోండి, మళ్ళీ నేను కొడుకులు కానీ పిల్లలు పుట్టిన తర్వాత చేయడం అది అవ్వదు కదా ఎలాగూ. అందుకే మీరు మీ దేశంలో ఉండిపోండి, మోయాబు దేశంలో. నేను మాత్రం పోతాను, మా ఊరు వెళ్ళిపోతాను అని చెప్పింది అన్నమాట. కోడలు ఎదురికి చెప్తే ఒక కోడలు మరి మళ్ళీ అంది, వస్తానని చెప్పింది ఒకసారి. కానీ అసలు ఒప్పుకోలేదు నయోమి. ఏం కుదరదు, మీరు ఖచ్చితంగా మీరు మోయాబులో ఉండిపోండి, మీరు మా దేశంకి రావద్దు, మా బెత్లెహేముకి అసలే రావద్దు అని చెప్పి ఆత్మ సరే ఇంకెందుకు ఈవిడితో గోలెందుకు అని చెప్పేసి వెనక్కి వెళ్ళింది. ఇక రూతు మాత్రం గట్టిగా నిలబడింది. నువ్వు వద్దన్నా నేను రావడం కాదు. నువ్వు నన్ను మా దేశంలో ఉండిపోమన్నా నేను మా దేశంలో ఉండనే ఉండను. నువ్వు ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలోకే వస్తా. నీకు బంధువులు ఎవరైతే ఉంటారో నాకు కూడా వాళ్లే బంధువులు. నీకు ఏమైనా తినడానికి ఉంటే అదే నేను తింటా. ఒకవేళ నువ్వు తినడానికి ఏమి లేదనుకో నేను కూడా తినకుండా అలా ఉంటా.
నేను మాత్రం బెత్లెహేము రావడం ఖాయం అని చెప్పింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అనే మాటలు నేను మీకు, అది అక్కడ జరిగిన విషయం, ఇది మనకు తెలుసు. ఏం జరిగింది అసలు, ఇక్కడ పొరపాట్లు జరిగింది ఏంటి? ఆ ఊరు వచ్చేసిన తర్వాత బెత్లెహేముకి వచ్చారు కదా అత్తా కోడళ్ళు ఇద్దరు. అందరూ చెప్పుకుంటున్నారు, నయోమి వచ్చింది అంటున్నారు, అంటారు కదా. ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళాలనుకోండి, ఏమంటారు, మనం వచ్చే మందికి మొత్తం ఊరందరూ కూడా అనుకుంటుంటారు కదా. అలాగే నయోమి వచ్చింది అని చెప్పి అందరూ చెప్పుకుంటుంటే వాళ్ళతో అంటుంది, నన్ను మీరు నయోమి అని పిలవకండి, నా పేరు అసలు నయోమి కాదు. నయోమి అంటే తీయనైనా మధురమైన అని అర్థం. నేను నయోమిని కాదు, నన్ను నయోమి అని మీరు అసలు పిలవద్దు. నన్ను ఏమని పిలుస్తారంటే మీరు నన్ను మారా అని పిలవండి. నేను కొత్త పేరు పెట్టుకున్నాను, మారా అని పిలవండి. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలగజేశాడు. చెప్పండి, ఏమంటున్నామే? సర్వశక్తిమంతుడు ఎవరట? సర్వశక్తి కలిగిన వాడు దుఃఖం ఎలా కలిగజేస్తాడు? కలిగి ఇప్పుడు మాటలు చూడండి, అంటుంది సర్వశక్తిమంతుడే దుఃఖం నాకు కలిగజేశాడు, ఆ దేవుడే నాకు దుఃఖం కలిగజేశాడు, యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడు, దేవుడు నాకు ఏమి లేకుండా చేస్తాడు. ఇందాక వాక్యంలో విన్నాము, ఎల్ షద్దాయ్ అనే మాటకి సర్వశక్తిమంతుడు అని అర్థం. సర్వశక్తిమంతుడు అని అంటే కొన్ని పనులు మాత్రమే చేయగలడు, కొన్ని చేయలేడు అని కాదు, ఏదైనా చేయగలడు అని అర్థం. దేవుని స్తోత్రం, ఏదైనా చేయగలడు అంటున్నావే. దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడు, నన్ను వట్టి చేతులతో చేసేశాడు, నాకు అసలు దుఃఖం పెట్టింది ఆయన. నన్ను నయోమి అని పిలుస్తారండి మీరు అందరూ కూడా. నయోమి అంటే మొదలమైన కదా, నన్ను నయోమి అనకండి మీరు అందరూ. నన్ను అందరూ ఏమని పిలుస్తారంటే, మీరు బెత్లెహేములో మీరు అందరూ నన్ను మారా అని పిలుస్తా ఉండండి, నా పేరు అది, దేవుడు అక్కడ జీవితం ఇచ్చాడు అని మాట్లాడుతూ ఉంటాం. ఏంటి అసలు ఇక్కడ ఏంటి? తనలో ఉన్న పొరపాట్లను ఒప్పుకోకుండా ఆ అభివృద్ధిని కోల్పోయింది నయోమి. అతిక్రమాలు ఒప్పుకోలేదు, పొరపాట్లని ఒప్పుకోకుండా అభివృద్ధి అంతా కూడా కోల్పోయింది నయోమి. తనతో ఒప్పుకుని విడిచిపెట్టిన వాళ్ళని చూపిస్తాను మీకు బైబిల్లో నుంచే. ఏంటి తను చేసిన పొరపాట్లు ఏంటి చెప్పండి. మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి వాక్యం, ఇది మన జీవితానికి సంబంధించిన విషయం. మనం చాలా సార్లు ఇదే ప్రయాణం చేస్తాం. ఏంటి పొరపాటు చేసింది? అతిక్రమాల్ని దాచిపెట్టేసింది, అందుకే వర్ధిల్లలేదు నయోమి. రూతు గురించి చెప్పట్లేదు. ఏంటి అతిక్రమాలు అని చేసి తప్పులేంటి, మిస్టేక్స్ ఏంటి? అతిక్రమం అంటే మాట కంటే మిస్టేక్ ఏంటి? తను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు బెత్లెహేములోంచి బయటకు వెళ్ళడం పెద్ద తప్పు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి యేసు ప్రభువుని నమ్ముకున్నాం, దేవుడి దగ్గరికి వచ్చాం, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది, మనము దేవుని విడిచిపెట్టి మరొక వైపుకి మనం తిరగకూడదు. ఆమె చేసిన తప్పు అదే. మొదటి పొరపాటు ఏంటంటే, బెత్లెహేము అని అంటే రొట్టెల ఇల్లు అంటే దేవుడి వాక్యం ఉన్న స్థలము, లేకపోతే దేవుడి సన్నిధి ఉన్న స్థలము అనగా దేవుడు అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, దేవుడి వాక్యం ఉన్న స్థలాన్ని. కష్టం అంటే బాగా ఉన్నంత కాలం, పంటలు బాగా పండి శుభ్రంగా ఉన్నంత కాలం నాకు దేవుడు మాకు దేవుడు అని చెప్పుకుంటా వచ్చింది. చిన్న కష్టం రాగానే ఆ ఊరందరికీ కరువు వచ్చిందండి. ఈమె మాత్రమే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఒక పొరపాటు ఆమె చేసింది. ఈ రోజు మనం కూడా పౌలు గారు అన్నారు, కరువు అయినా, ఖడ్గమైన, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అనారోగ్యం వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనం దూరం కాకూడదు. ఆర్థిక ఇబ్బందులైనా, మనశ్శాంతి లేని సంవత్సరాలే నీ జీవితంలో వచ్చినా ఎప్పుడు దేవుణ్ణి విడిచి లోకంలో కలవకూడదు. వాళ్ళు నాకంటే వాళ్లే చాలా బాగున్నారు అనే ఆలోచన నీ హృదయంలోకి రాకూడదు. అది తప్పు. ఆ పని చేసింది. దేవుడు సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది, దేవుడున్న స్థలంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది, లేకపోతే దేవుని సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఈమె సలహా ఇచ్చిన ఇద్దరు కొడుకులు కూడా తీసుకుని వెళ్ళిపోయింది. అది తను చేసిన మొట్టమొదటి పొరపాటు. ఇంకా ఏం పొరపాటు చేసిందండి అంటే, సరే ఆ దేశం వెళ్ళింది, వాళ్ళు చనిపోయారండి, అది ఆ విషయం అలా ఉంటుంది. మొత్తానికి మళ్ళీ బెత్లెహేము బాగుందని తెలిసింది కదా, కోడళ్ళు మేము కూడా వస్తామంటే మీరు రావద్దు, వాళ్ళు చాలా
చాలా ఖండితంగా చెప్పింది వాడు. ఈమె మోయాబు అనే దేశము ఆది కాండంలో మీరు చూస్తే కనుక అది ఒక శాపగ్రస్తమైనటువంటి దేశం. అది ఒక శాపగ్రస్తమైనది అనమాట. అక్కడికి వెళ్ళింది. వాళ్ళ పుట్టుకే సరిగ్గా లేదు. మోయాబీల పుట్టుక అక్రమమైన పుట్టుక. అక్రమమైన పుట్టుకలో పుట్టిన మోయాబు దేశస్తుల దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం చేసిందా? ఇంకా ఏం తప్పు చేసింది? అదే స్త్రీలతో వివాహం చేసింది. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ అమ్మాయిలతో ఆ మోయాబు దేశపు స్త్రీలతోనే పెళ్లి చేసింది. సరే, మొత్తానికి వాళ్ళ ఊరు బాగుంది అని చెప్పి తెలిసింది కదండి. వెనక్కి వస్తా ఉంటే వాళ్ళందరూ నీతో పాటు మేము కూడా వస్తామండి అని అంటున్నారు కోడలు. అంటే బెత్లెహేము వస్తాం, దేవుడి సన్నిధికి వస్తాం, మేము దేవుడి యొక్క సహవాసంలో వచ్చి కూర్చుంటాం, దేవుడి మాటలు మేము కూడా వింటామంటే మీరు రావద్దంటే రావద్దని వాళ్ళకి మీరు గొడవ పడుతున్నాం. దేవుడి స్తోత్రాలు. చూడండి, ఆ మాట చూద్దాము. మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, ఇప్పుడు రూతు ఏమంటుందంటే వార్ప వెళ్ళిపోయింది. రూత్ అంటుంది, నా వెంబడి రావద్దయు, నన్ను విడిచిపెట్టు మరియు నన్ను బతిమాలు కొనద్దు. నీవు వెళ్లి చోటే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదని అని చెప్పి రూతు సత్యం కోసం నిలబడేటువంటి స్త్రీ. మొత్తానికి ఊర్లోకి వచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. నయోమి వచ్చిందంటే నయోమి దేవుని మీద నేరారోపణ ఎలా చేసిందో నేను మీకు ఆ మాట చూపిస్తాను. 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనగా మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. ఏమనంట దేవుడు ఏం చేయాలంట తల్లి? సమృద్ధి గలనై అయితే బెత్లెహేము నుంచి మోయాబు ఎందుకు? కరువు వచ్చిందనే కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. అది ఒక పొరపాటు. ఇంకొక పొరపాటు ఏంటంటే ఈమె రికురాలిగా తిరిగి వచ్చానంట. ఏమంటుంది? సర్వశక్తిమంతుడే నన్ను బాధపరిచాడు, ఆయనే నాకు దుఃఖం కలుగజేశాడు, ఆయన నన్ను వట్టి చేతులతో తీసుకొచ్చాడని. చాలాసార్లు ఈ మాటలు చాలా మంది విశ్వాసాలు ఎవరు వినిపిస్తా ఉంటాయి. అలాగే ఏమంటుంటారంటే దేవుడు అలా చేశాడండి, మాకు ఇట్లా చేశాడండి, దేవుడు మాకు అట్లా అన్యాయం చేశాడండి, మేము చాలా లాభం చేసుకుంటాం, మేము చాలా దేవుడిలో ఉంటాం, మేము చాలా గొప్పగా ఉంటాం, మేము అంతా ఇంత కాదు, అయినా సరే దేవుడు మాకు ఏమేమి చేయలేదని కొంతమంది, అందరూ కాదు కొంతమంది అనుకుంటా ఉంటారు. సర్వశక్తిమంతుడు అని చెప్పిన ఆవిడికి ఆయన ఏదైనా చేయగలడనే విషయం ఎందుకు అర్థం కాలేదు అసలు? ఆయన సర్వశక్తిమంతుడు తన నోటితో ఒప్పుకుంది కదా. ఒప్పుకున్నప్పుడు తను ఇంకొక విషయం తెలుసుకోవాలి, ఆయన ఏదైనా చేయగలడనే విషయం తెలుసుకోవాలి. ఈరోజు మన జీవితాలు కూడా పాఠం. దేవుడు నాకు గీట్ చేశాడు, దేవుడే నా జీవితంలో ఇలాంటి అనారోగ్యం పెట్టాడు, దేవుడే నాకు ఇలాంటి అనే ముందు నువ్వు చేసిన పొరపాటు ఏంటో దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి అప్పుడు వదిలేయటం అనేది జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమెకు అసలు ఒప్పుకోవడం లేదు. దేవుడి మీద నేరారోపణ చేస్తా ఉంది, దేవుడిని నిందిస్తా ఉంది. ఆయన నాకు దుఃఖం కలిగింది అని అంటుంది, నన్ను వట్టి చేతులతో మిగిలి చేశాడు అంటుంది, అందరినీ నాకు దూరం చేశాడు అని అంటుంది. నేను ఇప్పుడు ఖాళీ చేతులతో ఉన్నాను అంటుంది. నేను నాకు చాలా ఐశ్వర్యవంతురాలు, నేను అప్పుడు వెళ్ళాను మోయాబుకి, ఇప్పుడు చూడు నేను ఖాళీ చేతులతో వచ్చాను. కరెక్టా తప్ప? తప్పుల్లో తప్పు. ఎందుకని? అరువు వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇవి ఎలా చెప్పగలుగుతుంది సమృద్ధిగా ఉన్నారు వెళ్ళారు అనే మాట? అన్ని అధిక మిస్టేక్స్ అన్ని కూడా దాచిపెట్టేస్తా ఉందన్నమాట. మోయాబు వెళ్ళకూడదు, మోయాబు స్త్రీలను వివాహం చేసుకోవడం, అది ఒక పొరపాటు. వచ్చిన తర్వాత ఖాళీ చేతిలో వచ్చానని చెప్పడం ఇంకొక తప్పు. నేను సమృద్ధి కలిగిన చోటికి సమృద్ధిగా వెళ్ళానని చెప్పడం ఇంకొక తప్పు. ఇవన్నీ మిస్టేక్స్ మళ్ళీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చాయి. ఇవన్నీ ఏదో పొరపాటు మీద పొరపాటు అంటే కవర్ చేసుకుంటా ఉందన్నమాట. చాలా మంది ఒప్పుకోవడానికి బదులు దాన్ని కవర్ చేస్తా ఉంటారు. మనం ఎప్పుడు కూడా కనిపిస్తామని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఒప్పుకొని విడిచిపెట్టి కనిక పొందుకుంటాం. ఈమె తన పొరపాట్లు దేవుడు విడిచిపెట్టేసింది, అదొక పొరపాటు. మోయాబు ఇంకొక పొరపాటు, తన కొడుకు మోయాబు స్త్రీలు చేయడం ఇంకొక పొరపాటు, సర్వశక్తుడు దుఃఖం కలిగించని చెప్పడం ఇంకొక పొరపాటు, కరువులో నేను సమృద్ధిగా వెళ్ళానని చెప్పడం అంతకంటే తప్పు. ఎందుకంటే వెళ్ళింది కరువులు. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో
జీవితంలో ఉంచుకొని తప్పులన్నీ మనసులో జీవితంలో ఉంచుకొని నోరు తెరిచి అంటుంది, దేవుడే నన్ను ఇలా చేసేసాడు, నాకు దుఃఖం కలిగజేశాడు, నన్ను నయోమి అవ్వకండి, మీరు బాగా అని పిలవండి అని చెప్తున్నాను. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఎప్పుడైనా సరే దేవుడికి ఎప్పుడు తప్పు చేయదు, దేవుడు ఎప్పుడు పొరపాటు చేయదు. దేవుడికి ఎవరైనా న్యాయం గురించి చెప్పాలా? ఆయన పేరే న్యాయవంతుడు. దేవుడు పొరపాటు చేయడు, దేవుడు తప్పు చేయడు. దేవుడికి న్యాయంగా ఉండాలని ఎవరైనా చెప్తారా? ఆయనే న్యాయవంతుడు. కాబట్టి మనము నయోమి జీవితంలో పొరపాట్లు అవి జరిగాయి, అతిక్రమాలు, మిస్టేక్స్ అన్నిటిని కొన్ని కవర్ చేసుకుంటా ఉంది, కొన్నిటిని ఒప్పుకోవడానికి వ్యతిరేకించింది, కొన్నిట్లేమో కవర్ చేసింది, కొన్ని తప్పులేమో ఏం చేస్తుందంటే ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. అసలు నేనేమంటున్నానంటే, ఒప్పుకోవాలి అని అంటే మనలో చాలా విధేయత కలిగిన మనస్సు ఉండాలి. మనకి విధేయత కలిగిన మనస్సు లేకపోతే ఒప్పుకోవడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఒప్పుకోవడానికి మనం ఇష్టపడాలి. నేను ఇంకొక అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టిన ఇద్దరు గురించి ఈరోజు చెప్తాను. ఈ మొదటి పాయింట్, అతిక్రమాలు దాచిపెట్టుకుంది కాబట్టి నయోమి వర్ధిల్లలేదు, కానీ వాళ్ళ కోడల్లో ఒక ఆమె సత్యం కోసం నిలబడింది. నీ దేవుడే నాకు కూడా దేవుడు, నీ జనమే నాకు కూడా జనం, ఇక నుంచి మరణం తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయకూడదని అత్తగారితో కోడలాంది అని నేను చెప్పే కంటే దేవుడితో మనం చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో మనం చెప్పాలి. అలాంటి మరణం వరకు మనల్ని ఏది వేరు చేయకూడదు అని దేవుడితో ఆ నిబంధన మనం చేసుకుని జీవించాలి. అయితే ఆమె ఆ విధంగా ఫెయిల్ అవుతూ వచ్చింది. ఈరోజు బైబిల్లో నేను నూతన నిబంధనలోకి వస్తాను. చూడండి, సమరయ స్త్రీ గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యోహాను సువార్తలో సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా, ఒప్పుకొని విడిచిపెట్టు వారు కనికరం పొందుతారు అని చెప్తున్నారు. ఆమె ఒప్పుకోలేదు నయోమి, దేవుని మీద నేరారోపణ చేస్తూ వచ్చింది, దేవుని నిందిస్తూ వచ్చింది. అలా మనం ఉండకూడదు. అయితే యోహాను సువార్తలో ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ నేను త్వరగా చెప్తున్నాను. యోహాను సువార్త 4లో సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ కనిపిస్తుంది. సమరయులు న్యూ టెస్టిమెంట్ నుంచి నేర్చుకుందాం. ఇప్పుడు మన కొత్త నిబంధన విశ్వాసం కదా, కొత్త నిబంధనలో యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆ లేడీ పేరేంటి? సమరయ స్త్రీ. అంటే సమరయ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ అని ఏం రాశారు? అలాగే అసలు అంత వింతగానే ఉంది కదా, ఇంకెవరు లేడీస్ లేరన్నారా? బోళ్ళప్పది ఉంటుంటారు. సమరయులు అంటే అన్యులు అనర్థం. ఆ రోజుల్లో యూదులు సమరయులు ఏమనేవారంటే వీళ్ళు పాపులు అని పిలిచేవారు. చెప్పండి, ఏమనేవారు? డైరెక్టే పాపులు. ఎవరు? సమరయుల్ని పట్టుకొని సమరయుల వీళ్ళు పాపులు అని డైరెక్ట్ గానే వాళ్ళు పోలీసు మాట్లాడుకునేవారు. యూదులు ఏమనుకునేవారు అంటే మేము చాలా గొప్ప అనుకుంటా ఉండేవారు అనమాట. సమరయులు అంటే వాళ్ళ ఎక్కలు వేస్ట్. యేసు ప్రభు ఒక రోజు ఏం చేశారంటే, అలా ఊర్లు తిరుగుతూ పరిచయం చేసే రోజుల్లో ఒకసారి సమరయకుండా వెళ్ళారట ఆయన. అది ఉద్దేశపూర్వకంగానే సమరయకుండా వెళ్ళారు. యేసు ప్రభు యూదులు ఎవ్వరూ సమరయులతో మాట్లాడరు. ఎందుకని? అంటరాని వాళ్ళుగా చూస్తారనమాట సమరయుల్ని. ఎందుకంటే వాళ్ళు పాపులని, వాళ్ళు అంటరాని వాళ్ళని, లేకపోతే వాళ్ళతో సహాసం చేయకూడదని, వాళ్ళతో ఉండకూడదని, వాళ్ళతో మాట్లాడుకోకూడదని. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, అక్కడ మనకు తెలిసిన విషయమే, ఆమె నీళ్ల కోసం వచ్చింది కదా. వచ్చినప్పుడు నీళ్లు తోడుతా ఉన్నప్పుడు యేసు ప్రభు మెల్లిగా ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన చెప్పిన ప్రతిదానికి ఆమె కూడా ఒక ప్రశ్న వేస్తానే వచ్చింది. కొంతమంది లోపల ఉండి అలా కుళ్ళిపోయే కంటే విషయం ఏదైనా ఉంటే అడిగి క్లియర్ చేసుకుంటే అందంగా ఉంటుందండి. ఎంతమంది అర్థం నేను చెప్పిన మాట? కొంతమంది లోపల పగ పెట్టేసుకుని, కోపం పెట్టేసుకుని ఉంటారు చూసారా, అది చాలా ప్రమాదం. అలా కాకుండా మీకు ఏమైనా డౌట్, ఏదైనా కుటుంబ సభ్యుల విషయాల్లో కానీ ఇతరుల విషయాల్లో కానీ ఏదైనా విషయం ఉందనుకోండి, ఖచ్చితంగా ఇది ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకోవడం తప్పేం లేదు. అలా చేయించి ఒకవేళ స్నేహితుల దగ్గర కానీ, అంతే తప్ప వాళ్ళ మీద పగ పెట్టుకుని ప్రతీకారం పెట్టుకుని అలా చేయకూడదు. యేసు ప్రభు మెల్లిగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమెతో మాట్లాడుతుంటే శిష్యులకి ఆశ్చర్యం వేసిందటండి. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్లో రాస్తుంది. ఆయనట ఆవిడతో మాట్లాడుతున్నందుకు, ఎందుకని ఆమె సమరయ స్త్రీ అలాంటి స్త్రీయో మనందరికీ కూడా తెలుసు. 27వ వచనంలో రాస్తుంది, ఆమె ఆ స్త్రీతో మాట్లాడడాన్ని బట్టి శిష్యులకి ఆశ్చర్యం వేసేసిందట. ఏంటి? యేసు ప్రభు
ఈమెతో మాట్లాడుతుంది, ఈమె ఎలాంటిదో అసలు భయంకరమైన పాప. సమరీలు అసలే పాపులు, ఈ సమరయ స్త్రీ అసలు చెప్పక్కర్లేదు. ఇలాంటి అమ్మాయితో మాట్లాడతారేంటి అని ఒక ఆశ్చర్యం. ఈయన ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఆమె ఇంకో ప్రశ్న వేస్తుంది అనమాట. అలా అడిగి మొత్తానికి క్లారిఫై అయ్యి ఆయన ఒక మాట అన్నారు, అమ్మ వెళ్ళి పెరిమిటిని తీసుకొని రమ్మని చెప్పారు మధ్యలో. అంటే ఆ మంది అట్లా మనకి కొన్ని విషయాలు ఇలా పొరపాటు పడతా ఉంటాయి. అవతల వాళ్ళకి ఏమి అనకుండా అన్నారు అని అనుకుంటా ఉంటారు చాలా మంది. సమస్య ఎంత క్లారిటీ ఉందంటే ఇవి ఆ మంది మీరు నన్ను పెరిమిటి చూడండి 16 వచ్చిన ఏసు నీవు వెళ్ళి పెరిమిటి పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెరిమిటి లేడు అనగా యేసు ఆమెతో నాకు పెరిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి అని, నీకు 5 పెరిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిటి కాడు సత్యమే చెప్పింది అని. దేవుని చాలా నచ్చుతుంది నాకు ఈ సంభాషణ అంతా. మీరు బాగా చదవండి. ప్రశ్నకి ప్రశ్న వేస్తున్నారు, ప్రశ్నకి జవాబు మళ్ళీ అడుగుతుంది యేసు ప్రభు. అవును మీరు అందరూ అక్కడ ఆలోచన చేసేవారు కదా, మీరు యూదులు కదా, మీరు ఫలానా కదా, మీరు నాతో ఎలా మాట్లాడితే ఇవన్నీ మాట్లాడి మధ్యలో ఆయన అన్నట్టు వెళ్ళి మీ పెరిమిటిని తీసుకున్నా అన్నారు. యేసు ప్రభు తెలుసా తెలియదా? అన్ని కూడా తెలుసు. అంటే ఆ మనకి అసలు పెరిమిటే లేవనంటే ఆయన అన్నారు నువ్వు కరెక్ట్ గా చెప్పావు, అయితే నీకు 5 పెరిమిట్లు ఉన్నారు అని చెప్తూ ఆయన మాట్లాడినప్పుడు మొత్తానికి ఉన్న మాట ఉన్నట్లుగా యేసు ప్రభు చెప్తే అవునని చెప్పి ఆమెకు వెంటనే హృదయంలో గొప్ప మార్పు వచ్చింది. ఈయన ప్రవక్త, ఈయన మెస్సయ్య, ఆ వస్తానని చెప్పారు కదా అతను ఇతనే అనే కన్ఫ్యూషన్ ఆమెలో వచ్చింది. ఆ తర్వాత 39వ వచనం చూడండి. నేను చేస్తున్న మరియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. తన యొక్క పొరపాటుని ఆ కొండను అక్కడే విడిచిపెట్టింది. అంటే ఆమెలో ఏ అవిధేయత అయితే ఉందో, ఏ పాపం అయితే ఉందో, ఏ తప్పు అయితే ఉందో యేసు ప్రభు క్లియర్ గా సూటిగా మాట్లాడినప్పుడు ఆయన మీద కోపపడకుండా, ఆయన మీద తిరగబడకుండా, వాటిని దాచుకోకుండా ఆ విషయాన్ని ఇంకా అంటే అవిధేయతను ఒప్పుకోవడానికి ఇష్టపడే స్త్రీగా కాకుండా వెంటనే ఒప్పుకుంది. తన తప్పేంటో తెలుసుకుంది. తను ఎలాంటిదో తనకే తెలుసు, తనకే తెలుసు కాబట్టి ఆ తప్పును ఒప్పుకుంది. దాన్ని క్షమించమని అడుగుతూ ఆమె ఊర్లోకి వెళ్ళి చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన మెస్సయ్య కాడని చెప్పింది అట. మొత్తం నువ్వు చేసినవన్నీ నీతో కనుక వాక్యం మాట్లాడితే మనం ఒప్పుకుంటావా? వాక్యంతో. ఇప్పుడు వ్యక్తిగతంగా నువ్వు పలానా పొరపాటు చేస్తున్నావు, పలానా తప్పు చేస్తున్నావు అంటేనే ఊరుకోరు, ఆ సంగతి పక్కన పెట్టండి. వాక్యం వచ్చినప్పుడు మన పొరపాట్లు వాక్యంలో కనిపిస్తాయి అనుకోండి, ఇదేంటి ఇలాగ నా గురించి చెప్తున్నారు, లేకపోతే నా మాటే అంటున్నారు ఏంటో అని చెప్పేసి అలా ఎన్నిసార్లు మనం భ్రమలో పడట్లేదు. ఈమెకి చెప్తే ఈమె అంటుంది నేను చేసినవన్నీ మీరు నాకు చెప్పారు, మీరు ఖచ్చితంగా దేవుడే అని అందట. దేవుడితో మనం చేసే పనులు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, సరిచేసుకోవాలి. దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, మనం సరిచేసుకోవాలి. దేవుడు మన అనేక రకాలుగా బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మామూలు చిన్నప్పుడు బుర్రకథలు, హరికథలే అట్లాంటివి ఎక్కువ ఉండే అన్నమాట. అవి ఏంటో కూడా కొన్ని మనకు అర్థమయ్యి అర్థం కాకుండా ఉండేది. ఈ మాటలు క్లియర్ గా మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేసామో వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. అర్థమవుతుందండి? ఎక్కడెక్కడ పొరపాట్లు చేసామో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఆ మిస్టేక్స్ ని. అంతే తప్ప వీళ్ళు నా గురించి చెప్పారు, లేదా ఈ వాక్యం నా గురించే వచ్చింది, వీళ్ళు నాతోనే అన్నారు, అది అహంకార స్వభావానికి గుర్తు అని నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. దేని గుర్తు? ఇంకొక విషయం ఏంటంటే ప్రసంగం చేసినంత మాత్రాన పరిశుద్ధులుగా నిలబెట్టిన ప్రసంగాలు చేస్తారు కదా, ప్రసంగం చేసిన వాళ్ళు కూడా ఈ వాక్యం అని అర్థం. సరి చేసుకోవాలన్నమాట. అంటే నేను చేసినవన్నీ నీకు ఇవన్నీ ఇన్ని రకాలు చేస్తూ వచ్చానా, మనం చేసే విషయాలని ఎవరన్నా మనకి చెప్పారనుకోండి, మనం ఒప్పుకుంటాం అసలు? చేసేవే మనం చేసే తప్పులు, మనం చేసే పొరపాట్లు, లేకపోతే అంతెందుకు ప్రార్థన రాలేదేంటో, ప్రార్థన చేసుకోలేదేంటో ఇలా అడిగారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? కోపం వచ్చేస్తా ఉంటుందా?
లేకపోతే వాక్యం ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, వాక్యం మీద ఏముందండి, కొంతమంది ఇంకా వింతగా ఉందండి. ఇప్పుడు కొంతమంది అంటారు బైబిల్ ఇలా కాకుండా ఇంకొకలాగా రాస్తే బాగుండేది దాకా వీళ్ళతో రాయించితే రోజు పుస్తకాలు రాసిన ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి పరిశుద్ధ గ్రంథం లాంటి పుస్తకం ఈ భూమి మీద లేదు. 1200 సంవత్సరాల కాలంలో బాగా వినండి చెప్పే మాట. బైబిల్ ఎలా రాశారంటే ఊరికే వాళ్ళు కూర్చొని రాయలేదండి. 1200 సంవత్సరాల కాలంలో చాలా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులు ఈ వీళ్ళు కలిపి రాస్తే అన్నింటి లైన్ లో పెడితే ఒక్క తప్పు కూడా బయటపడలేదు తెలుసా. సంవత్సరాలు గాని, మనుషులు గాని, పద్ధతులు గాని, అలవాట్లు గాని అన్ని కూడా కలిసి వచ్చాయి. ఎక్కడ మిస్టేక్ అనేది రాయలేదు బైబిల్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటారు బైబిల్ ఎలా ఉంటే బాగుంటుంది కదా. నీకు అసలు ఒక్క మొక్క అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిపి ఏం చేస్తా ఉంటారంటే అలా రాస్తే బాగుండేది కదా, ఎలా రాస్తే బాగుండేది కదా. నువ్వు మార్చి మాట్లాడకూడదు, మార్చి వాక్యం చెప్పే వాళ్ళ ప్రసంగాలు కూడా వినకూడదు. నేను చేసేవన్నీ నాతో చెప్పిన ఆయన దేవుడు అని సాక్ష్యం చెప్పిందట. అంటే కొండలు విడిచిపెట్టిందంటే తన జీవితంలో అవిధేయతలు విడిచిపెట్టేసింది యేసు ప్రభు మాటకి. దేవుని మాటకి మనలో అవిధేయతలు ఒప్పుకొని విడిచిపెట్టాలి తప్ప దేవుడు నన్ను ఇలా చేశాడు, మాకు అలా జరిగింది ఇలా జరిగింది అంటే నువ్వేం చేసావో అది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆమెను బట్టి ఊరి వాళ్ళందరికీ కూడా రక్షణ భాగ్యం కలిగిందని వాక్యంలో రాసింది. అతిక్రమాలని ఒప్పుకుని విడిచిపెట్టిన ఒక స్త్రీ వలన ఊరంతా రక్షణలో వచ్చింది. ఊరంతా నేను చేశానా, నేను చేసినవన్నీ ఆయన నాకు చెప్పేశాడు. ఆయన దేవుడు కాకుండా ఇంకేమవుతాడు, ఖచ్చితంగా ఆయన దేవుడు అని వెళ్ళి చెప్పొచ్చింది. అంతే తప్ప అది ఇదని ఏ ప్రసంగం చేయలేదు. ఆవిడకి ఏ ప్రసంగం చేయడం కూడా రాకూడదండి. ఆ మాటే చెప్పింది, నేను చేసినవన్నీ ఆయన నాకు చెప్పాడు, ఆయన ఖచ్చితంగా దేవుడు. అందుకు ఊళ్ళో వాళ్ళు అమ్మ వచ్చారండి. వచ్చేసి అన్నారు, అమ్మాయి ఇప్పుడు దాకా నువ్వు అన్న మాటలు వినేసి వచ్చాక ఇప్పుడు చూశాక ఈయన దేవుడే అని మేము కూడా ఒప్పుకుంటున్నామని చెప్పారు. దేవుడి స్తోత్రం. నువ్వు చేసినవి నేను చేసినవి బైబిల్లో సరి చేసుకోమని ఇక్కడ రాసాడు దేవుడు. అంతేగాని బైబిల్లో ఏప్రిల్ రాసిన పత్రికలో చక్కటి మాట రాసిందండి. ఏమని రాసిందంటే బుద్ధి చెప్పు వారిని నిరాకరింపవద్దు అని రాసింది. ఏప్రిల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయం 25వ వచనంలో నీకు ఎవరైనా బుద్ధి చెప్తున్నారనుకోండి, చూడండి 12వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాము. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 25లో మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్టు చూచుకుని వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయేలా పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనం తప్పించుకోవటం అని నిశ్చయము కదా, తప్పించుకొనకపోవటం అని నిశ్చయము కదా. జాగ్రత్తగా వినండి ఈ మాట. నేను ముగిస్తా ఉన్నాను. దేవుని చిత్తం అయితే మిగిలిన వాక్యం వచ్చే వారం చూద్దాం. మనకి భూమి మీద ఎవరైనా బుద్ధి చెప్తున్నారు అనుకోండి, భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని నిన్ను ప్రేమించి నీకు బుద్ధి చెప్తున్నారు అనుకోండి, అమ్మ నువ్వు అలా చెయ్యకూడదు, నువ్వు ఇలా చెయ్యకూడదు, నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా చేస్తే మంచిది అని చెప్తుంటే వాళ్ళని నీవు నిరాకరించకూడదు, తిరస్కరించకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఉండి బుద్ధి చెప్పుచున్న వారిని నువ్వు నిరాకరిస్తే పరలోకంలో నుండి బుద్ధి చెప్పుచున్న వారిని తప్పనిసరిగా నువ్వు విసర్జిస్తావు. కాబట్టి దేవుడి చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోవు అని రాస్తున్నా. చాలా మంది భర్తలకి భార్యలు గాని ఎవరైనా చెప్తే ఇష్టం ఉండదు. చాలా మంది భార్యలకు కూడా భర్తలు ఏదైనా చెప్తే ఇష్టం ఉండదు, సరి చేసుకోమని చెప్తే ఇష్టం ఉండదు. పిల్లలు తల్లిదండ్రుల్ని సరి చేసుకోమని చెప్తే తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. అహంకారం అన్నమాట. మేము చాలా పెద్ద, నీకంటే గొప్ప, నువ్వు చెప్పే మాటలేంటి కామంటారు. నన్ను అడిగితే పెద్దల కంటే పిల్లలే కరెక్ట్ గా సమాధానం ఇస్తారు, యథార్థంగా పిల్లలే మాట్లాడతారు. అబద్ధాలు చెప్పకుండా ఉండేవాడు పిల్లలు. చాలా ఎక్కువ మంది పెద్దల కంటే పిల్లలే నిజాలు. మిస్టేక్స్ ని కవర్ చేసుకోవడం లేదా ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోవడం అనేది చేయకూడదు. భూమి మీద
వారికి బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరించవద్దు. నువ్వు భూమి మీద ఎవరైనా సరే కావచ్చు, వాడు నిజంగా నీకు ఇలా కాదు, ఇలా చేస్తే మీకు మంచిదని చెప్పారు అనుకోండి, ఆ వీళ్ళంతా వాళ్ళంతా అని వాళ్ళని వీళ్ళని ఎక్కడెక్కడ మాట్లాడతారు. నిజంగా పొరపాటు ఉంటే సరి చేసుకోండి, పొరపాటు లేకపోతే దేవుడికి అప్పగించండి. అన్యాయంగా అన్నారా అనుకుంటున్నారా, అలా చేస్తే దేవుడు. కాబట్టి దేవుడి భూమి మీద మనకి బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరింపకుండా చూసుకోవాలి. లేకపోతే పరలోకమందు బుద్ధి చెప్తున్న దేవుడి మీద నిరాకరించే వారుగా ఉన్నారు కాబట్టి దేవుడి చేతుల్లో నుంచి మీరు తప్పించుకోరు అని బైబిల్లో రాస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను మీకు ఆ మాట చదివి వినిపిస్తాను. కాబట్టి దేవుడు ఈరోజు యేసు ప్రభు శిలువ యాగం చేశారు అనే దాన్ని మనం ఒప్పుకున్నాం కాబట్టి ఈరోజు ఒప్పుకోరుగా కన్ఫెస్ అయ్యాం. యేసు ప్రభు నా పాపాల కొరకు, నా అవిధేయతల కొరకు చనిపోయారు అని మనం ఒప్పుకున్నాం కాబట్టి ఈరోజు దేవుడి దగ్గర ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం. అంతేకాదు రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు కూడా యేసు ప్రభు నా కాదు, నీకు ఎప్పుడు సిలువ రక్తం జ్ఞాపకం రావాలి. ఆ రక్తం నీకోసం నా కోసమే చింతించబడి ఆ సిలువ యొక్క ఓన్లీ లెంట డేస్ లో ఈ 40 రోజుల్లో కాదు, జీవితం అంతా కూడా ఆ రక్తం నీకు కనిపిస్తా ఉంది. ఆ సిలువ రక్తం, ఆ దెబ్బలు, ఆ అవమానాలు, ఆయన పడిన నిందలు, ఇవన్నీ నీ కోసం నా కోసమే ఆయన చేస్తారు అనే విషయాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. అంతేకాని తీసుకున్నప్పుడు కూడా ఏ అవిధేయతలో మనం పడ్డాము, దేవునికి ఇష్టం లేని ఏ విషయాల్లో మనం పడ్డాము వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టి మనము యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి నేను ముగిస్తున్నాను. అతిక్రమణను దాచిపెట్టినట్లయితే, అంటే కవర్ చేసుకుంటే, లేకపోతే ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే వర్ధిల్లము. రెండో మాట, వాటిని ఒప్పుకొని, పొరపాటు జరిగిందని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తాడు, నీ మీద దేవుడు దయ కూడా చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా నయోమి ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, కానీ సమరయ స్త్రీ భయంకరమైన స్త్రీ బైబిల్లో ఒప్పుకుంది, విడిచిపెట్టింది, దేవుని కనికరాన్ని పొందుతుంది. ఎంతటి స్త్రీ అయితే మాత్రం, ఎందుకు పనికాని స్త్రీ అయితే మాత్రం ఏంటి, ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఒప్పుకుంది, ఆమె విడిచిపెట్టేసింది. యథార్థంగా అర్థవంతురాలుగా, అవును మీరు చెప్పినవని కరెక్ట్ అండి అందంతే. గొప్ప కనికరం దేవుడి దగ్గర నుంచి ఆమె పొందుతుంది. ఈరోజు మన జీవితంలో మనం కూడా వాక్యవాన్ని అర్థంలో చూసుకొని దేవుడి వాక్య ప్రకారం ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తాడు, నీ మీద దేవుడు దయ కూడా చూపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. దేవుడి మాట దీవించును గాక. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తామండి. ఈరోజు మనం అందరూ కూడా ఒప్పుకొని విడిచిపెడుతూ, ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే, లేదంటే నీవు దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే నీవు వర్ధిల్లవు, నీ గృహము వర్ధిల్లదు, జీవితం వర్ధిల్లదు అండి. వాటిని అవును ప్రభు నేను పొరపాటు చేశాను, అవును ప్రభు నేను పొరపాటుగా మాట్లాడాను, అవును ప్రభు నేను పొరపాటుగా ఆలోచించాను, అవును ప్రభు నా తలంపుల్లో పొరపాటు ఉంది తండ్రి, దాన్ని క్షమించండి అనండి. తప్పక ఆ దేవుడు నీ నా జీవితంలో కనికరం చూపిస్తాను. మహాపరిశుద్ధుడు స్తోత్రం అంటే నేను స్తుతిస్తున్నాను. వాటిని మా అందరి జీవితాలను పరిచయం. అంచె దినాల్లో మా బుద్ధి కలగడానికి ఎన్నో విషయాలు రాశారు ప్రభు. వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించినట్టుగా మమ్మల్ని అందరినీ బలపరుచున్నాం. యేసునామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆ విధంగా